పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ని ప్రశ్నించారు కొత్తూరు పోలీసులు. ఈ నెల 27న మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. మంత్రి అచ్చెన్నాయుడు కుంభకోణంపై మాట్లాడినందుకు ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. కాళింగుడిని కాబట్టే మంత్రి అచ్చెన్నాయుడు తనపై కక్ష కట్టారన్నారు దువ్వాడ శ్రీనివాస్. మరి సాఫ్ట్ టెక్స్ రైట్స్ మీద ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే ఉందో 15-20 లక్షలు, అందులో 10% తీసుకుంటున్నాడు. 75 కోట్ల కుంభకోణం చేశాడని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చా. పేదవాడికి జరుగుతున్న అన్యాయం మీద గట్టిగా మాట్లాడి వారం కాలేదు. ఈ అర్థం పర్థం లేని కేసు, దీనికి 41 నోటీస్ అంటే 35 క్లాస్ 3 నోటీస్ ఇచ్చి నన్ను 10 గంటలు కూర్చోబెట్టారు. అక్కడతో సరిపోయిందా? మళ్ళీ 5 రోజుల్లోగా రావాలని మరొక నోటీస్ ఇచ్చారు. ఏంటి నాకు ఈ మానసిక వేదన? ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నారు? అంటే నేను మాట్లాడాను కదా టార్చర్ చేస్తున్నారు? నేను మాట్లాడకూడదా? నేను కాళింగ కులానికి చెందిన వాడినే నన్ను తెచ్చి ఈరోజు స్టేషన్ లో పెట్టారు. అంతే కదా నేను చేస్తుంది. 10 గంటల పాటు తనను పోలీస్ స్టేషన్ లోనే కూర్చోబెట్టారంటూ మండిపడ్డారు దువ్వాడ శ్రీనివాస్. తాను బెదిరింపులకు భయపడే రకాన్ని కాదన్నారాయన. అచ్చెన్నాయుడు, నీకు మరొక హెచ్చరిక చేస్తున్నాను. ఈ రోజు నాకు 10 గంటలు కూర్చోబెట్టావు స్టేషన్ లో, నేను రెడీ. ఇంకెన్ని గంటలు కూర్చోబెడతావు? మరో 5 రోజుల్లో రమ్మన్నావు, వస్తా. చట్టాన్ని గౌరవిస్తా, స్టేషన్ కు వస్తా, కూర్చుంటా. జైల్లో పెడతావా? పెట్టు. నీ ఎర్రన్నాయుడు దయ వల్ల 62 రోజులు జైలు జీవితం అనుభవించాను. జైల్లో ఉండడానికి నేనెప్పుడు రెడీ. నువ్వేమనుకున్నావంటే 10 గంటలు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడితే దువ్వాడ శ్రీనివాస్ అదిరిపోతాడు, బెదిరిపోతాడు, మా వైపు చూడడు అనుకుంటున్నావా? చావుకైనా సిద్ధం. ఎన్నిసార్లు పుడతాం? ఒకేసారి పుట్టాం, పోతాం. పుట్టుకు నుంచి మరణించేలోగా మీకు తాట తీస్తాను అచ్చెన్నాయుడు, తెలియజేస్తున్నాను. మాధురి ఏ తప్పు చెయ్యకపోయినా ఇబ్బంది పెట్టారని అన్నారు దువ్వాడ. అచ్చెన్నాయుడు ఎన్ని రోజులు జైల్లో పెడతావో పెట్టు అంటూ సవాల్ విసిరారు దువ్వాడ. నేను సోషల్ మీడియాలో మాట్లాడితే నా పైన కేసులా? ఎస్, న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. న్యాయస్థానాలకు వెళ్తాం, పోరాడతాం. మహిళలు చూడకుండా మాధురికి ఈ రోజు రోడ్డు మీద అత్యంత దారుణంగా ప్రవర్తించారు. ఈ రోజు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా దువ్వాడ శ్రీనివాసుని విడిచిపెట్టండి అంటే లోపలికి తీసుకొచ్చి మాధురి మీద కూడా కేసు కడతారట. భయపడతాం అనుకుంటున్నావు అచ్చెన్నాయుడు? కానీ పెట్టి ఇప్పుడే లోపలేసాయి పెట్టు. 6 నెలల సంవత్సరమా నీ ఇష్టం. దువ్వాడ శ్రీనివాస్ రెడీ.